నమస్కారం. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ ఉగాది శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులందరికీ సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఉగాది స్పెషల్లో మనం ధ్యాన ఉగాది గురించి చెప్పుకుందాం. మరి పత్రిజీ గారు ఉగాది సందర్భంలో మరి ఏం విషయాలు చెప్పారు, మన ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మరి ఇవన్నీ అంశాలను మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెమినిన్ మాస్టర్ గీతాలక్ష్మి మేడం గారు. ఆవిడతో అడిగి ఉగాది ఒక విశిష్టత ఏంటి అన్నది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ మేడం, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్, మీకు కూడా సేమ్ టు యూ. ఎస్, మనం తెలుగు వాళ్ళందరూ కూడా అత్యంత ప్రీతమైన పండగ ఏదైనా ఉందంటే కనుక అది ఉగాది అని చెప్పుకోవచ్చు. అవును, ఉగాది అంటే న్యూ ఇయర్ ఒక సెలబ్రేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ ఒక బిగినింగ్ అనేసి అంటారు. తెలుగు వాళ్ళకి కాకుండా మనకి కొన్ని చోట భారతదేశంలో గుడి పడవ అని కూడా చేసుకుంటారు. అంటే మహారాష్ట్రలో చేసుకుంటారు, అలాంటి కొన్ని పంజాబ్లో, తమిళనాడులో ఇవన్నిట్లోనూ కూడా చేసుకుంటారు. ఈ ఒక పండగ విశేషం ఏంటి, ఈ పండగ మనం ఎందుకు జరుపుకుంటాం అన్నది ఇవాల్టి మరి సత్యదర్శనంలో మనం మాట్లాడుకుందాం. అసలు మనం పండగ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఎస్, పండగ అంటే ఏంటి? ఒక విశిష్టమైన దినము, మనం ఒక వేడుకలాగా జరుపుకునే రోజును పండగ దినంగా సృష్టించుకున్నాం. ఎస్, ఆ పండగ అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ ఆ విశిష్టమైన రోజును పండగ దినంగా జరుపుకుంటూ దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. ఆ పండగ అనుభవించే రోజు కూడా మనము ఆచారాలను పాటిస్తూ ఆధ్యాత్మికంగా అది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. తెలిసిన వాళ్ళు ఆచరిస్తున్నారు, తెలియని వాళ్ళు వేడుకలాగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు పండగ దాన్ని మనం పూర్వకాలం ఏమనేవాళ్ళు, పర్వదినం అని కూడా అనేవాళ్ళు. పర్వదినం అంటే కూడా పండగే. అంటే పవిత్రమైన రోజు రత్నంలా మారి వందనాలు తెలుపుకోవటమే పర్వదినం. అది పర్వదినం. ఆ రత్నంలా మారడం అంటే ఏంటి? మనలోని దుర్గుణాలు కానీ చెడు భావనలు కానీ ఆ రోజు వదిలేసి నిష్కల్మషమైన మనసుతో అందరికీ, ఇరుగు పొరుగు, ఇంటి వాళ్లకు, కుటుంబ సభ్యులకు, బంధుజనాలకి మనం వందనాలు తెలుపుకుంటున్నాం. ఆ వేడుకను జరుపుకుంటున్నాం. ఆ రోజు ఏ పండుగకు, ఏ పర్వదినానికి దాని విశిష్టత ఉంది. ఎవరి రాష్ట్రానికి అనుగుణంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు సంవత్సరాది ఏంటి? ఉగాది. దాన్ని మనం విశిష్టమైన పర్వదినంగా మార్చుకొని చేసుకుంటున్నాం. ఆ పర్వదినం రోజు మనం ఎంత రత్నంలా మారాం, అది మనం చెక్ చేసుకోవడం అనమాట. ఆ దాన్ని అనుభవించడమే పర్వదినం. ఎంత నిష్కల్మషంగా ఉన్నాము, మనలోని భావాలన్నీ తీసేసి ఆ రోజు బంధుమిత్రులతో సహేతుకంగా, మిత్రుత్వంతో, ఆనందంతో మన వేడుకను పంచుకోవడమే పర్వదినం. ఆ పండుగను మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఉగాదిగా స్పెషల్గా ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఉగాది అంటే మన వాడుక భాషలోకి ఉగాది అని వచ్చింది. యాక్చువల్గా అది యుగాది, యుగానికి ఆరంభం, ఆది. అది ఎప్పుడు కృష్ణుడు ఆ అవతారం చాలించి మనం కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు యుగాది చేశారు మన పూర్వీకులు, యుగం ముందు వాళ్ళు. అది యుగాదిగా వచ్చింది. వాళ్ళు ఆ రోజు జరుపుకున్నారు. కొత్త యుగం స్టార్ట్ అయింది కాబట్టి కొత్త యుగాన్ని జరుపుకున్నారు వేడుకలాగా. అది వాడుక భాషలోకి ఉగాది అయిపోయింది. ఆ ఉగాది వేడుకను మనం ఉగాది పర్వదినంగా మార్చుకొని చేసుకుంటున్నాం. అది ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఈ వసంత ఋతువులోనే వస్తుంది. నక్షత్ర గమనాల్ని బట్టి మనకు మహర్షులు దీన్ని నిర్ణయించారు. ఆ నక్షత్ర గమనము ఇప్పుడు మారుతుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఈ దినాన్ని విశిష్టమైన దినంగా చెప్పారు. ఈ పండుగ రోజు చూడండి, ఏ దేవుడికి ఇప్పుడు వినాయక చవితి అంటాం, వినాయకుడికి పూజ చేస్తాం. శ్రీరామనవమి అంటాం, శ్రీరాముడికి పూజ చేస్తాము. అలాగ ప్రతి ఒక్క పండుగకు, నవరాత్రులు అంటాం దుర్గాదేవికి, అలా ఏదో ఒక పండుగకి ఏదో ఒక దేవుడిని మనం స్మరించడం, పూజ చేయడం, వ్రతం చేయడం చేస్తున్నాం. కానీ ఉగాదికి ఏ దేవుడిని పూజిస్తాం? కాలపురుషుడు, కాలం, వసంత ఋతువు. అప్పుడు కోయిలలు కూస్తాయి, పువ్వులు పూస్తాయి, మనకు పండ్లు కాయలు బాగా వృద్ధిగా వస్తాయి. మామిడికాయలు అదే సీజన్లో మొదలవుతాయి. ఎందుకు? శివరాత్రి తర్వాత, శివరాత్రి రోజు మనకు శివలింగం అంత మామిడికైనా వస్తుంది అని మన నానుడి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ పదం. ఎస్, అలా ప్రతి పండగకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ విశిష్టమైన దినాన్ని మనం వేడుకలాగా చేసుకుంటున్నాం. ఈ ఉగాది రోజు మాత్రం మనము కాలానికి ప్రాశస్త్యం చేస్తూ కాలానికి అనుగుణంగా నడుచుకోవటమే ఈ ఉగాది పండగ అన్నమాట. ఓకే. షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని తీసుకుంటాం. ఎస్. అంటే మన జీవితము కూడా అలా షడ్రుచులతో ఉన్నప్పుడే మనము స్థిర భావనతో స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అన్నది దాని అంతరార్థం. ఈ షడ్రుచులు అన్నది మన జీవితానికి సంబంధించిన విషయం కూడా తెలుపుతుంది. అంటే యుగాది అన్నది మన జీవితానికి సంబంధించిన ఈ ఒక షడ్రుచులకి మన జీవితానికి కూడా లింక్ చేస్తారు. చాలా లింక్ ఉంది. ఆ లింక్ ఏమిటో చెప్తారు? తప్పకుండా. ఉగాది అన్నది యుగ ఆరంభంకి మనం తీసుకున్నాం, కలియుగ ఆరంభం. అలాగే ప్రతి యుగంలో ఏదో ఒక పండుగను వాళ్ళు సృష్టించారు, మనం జరుపుకుంటున్నాము. ఈ పండుగకు మాత్రం షడ్రుచులే ఎందుకు ప్రత్యేకంగా నిర్ణయించారు అంటే, ఈ కాలానికి అనుగుణంగా ఆ ఆహారం తీసుకున్నప్పుడు మన దేహంలోని ప్రక్రియలు, పార్ట్స్, భాగాలన్నీ పర్ఫెక్ట్గా పని చేయటానికి అలా మనకు ఆచారంతో పాటు ఆహారాన్ని నిర్ణయించి పెట్టారు. ఓకే. ఈ షడ్రుచుల్లో ఏముంటుంది? తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు అన్నీ ఉంటుంది. మన జీవితంలో కూడా సుఖము, దుఃఖము, కష్టము, బాధ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజు అంత సంతోషంగా మనం ఆ పచ్చడిని స్వీకరించాము. అది మనకు సంవత్సర ఆరంభము, యుగ ఆరంభము. అంత చక్కని వేడుకని మనం ఎంతవరకు ఆచరించుకుంటున్నాం, ఎంతవరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాన్ని ఎంతవరకు అర్థంతో భావించి మనం దాన్ని తీసుకుంటున్నాం. ఆ షడ్రుచుల్లో ఉన్న అర్థం అంటే మన జీవితంలో అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని కష్టమో, సుఖమో, దుఃఖమో, బాధో సమమైన జీవితానికి అన్వయించుకొని సమంగా జీవించటమే దానికి గుర్తు. ఆ సంవత్సరం అంతా ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నువ్వు దాన్ని సంతోషంగా స్వీకరించాలి అని మన పెద్దవాళ్ళు ఆహారంని సింబాలిక్గా చూపించి చెప్పారు. మరి మనం అలాంటి వచ్చినప్పుడు మనం అంత స్థిత ప్రజ్ఞతతో అంత ఆనందంగా దాన్ని స్వీకరిస్తున్నామా? అది మనకు మనము నిర్ణయించుకోవాలి. మరి అంత స్వీకరించి అది ఆహారము షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి దేవుడికి పెట్టి ఎంతో పవిత్రంగా స్వీకరిస్తాం. మన బుద్ధి జ్ఞానం కూడా అంతే పవిత్రంగా ఉండాలి ఆ రోజు. అందుకనే పర్వదినము అంటే రత్నంలాగా మారటము, మనలోని అరిషడ్వర్గాలన్నింటినీ జయించటము, అది పర్వదినం మనకు. ఏ రోజైతే ఆ పర్వదినాన్ని మనం ఆ అరిషడ్వర్గాల్ని జయించామో అదే వేడుక. అది ఉగాది. మనము ఉగాది రోజైతే షడ్రుచులను చేసుకుంటున్నాం. ప్రతి పండుగకు అలా ప్రతి ఒక్క అంతరార్థం ఉంది, ఆచారం ఉంది. ఇప్పుడు మామిడాకులు కడతాం, ఉగాది అనగానే మామిడాకులు కడతాం ద్వారాలకి. ఎందుకు కడతాం? అది మనకు 24 hours అది ఆరిపోయేదాకా, ఎండిపోయేదాకా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సైంటిఫిక్గా మన ఋషులు ఎన్నో పెట్టారు, మనం సైంటిఫిక్గా దాన్ని తెలుసుకోలేదు, ఆచారం కింద ఆచరిస్తున్నాం. ఇవాళ రేపు ఏమవుతుంది, ఆచారం కూడా వేస్ట్ అని తీసేస్తున్నారు. ఆ ఆచారంలో కూడా ఎంతో అర్థం ఉంది. ఆ 24 hours మన బంధుమిత్రులతో అందరు కలిసినప్పుడు మనలో ప్యూర్ ఆక్సిజన్ ప్రవేశిస్తుంది. ఆ మామిడాకుల ద్వారా ఆ ద్వారానికి కట్టడము, దేవుడి మందిరంలో పెట్టడము, ప్రతి ద్వారానికి కట్టడం వల్ల ఎంతోమంది కలిసిన ఆ వాతావరణము, ఆ ఎన్విరాన్మెంట్ కలుషితం కాకుండా ప్యూర్ ఆక్సిజన్ రక్షిస్తుంది మనల్ని. అందుకనే ఆచారాలు పెట్టారు. ఉగాది జరుపుకోవడంలోనే ఒక గొప్ప విశిష్టత ఉంది. జీవితమే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ నువ్వు సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా గడపమని అర్థం. దాన్ని మనం ఎంతవరకు మనకు మనంగా తెలుసుకొని ఆచరిస్తున్నాం. కనీసం ఇలాంటప్పుడైనా విన్నట్టు తెలుసుకుని ఆచరిస్తే కొద్దిలో కొద్దైనా ఆరోగ్యంతో ఆనందంతో ఉంటాం. మరి 10 మంది కలిసినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం అంటే ఒక పర్వదినం పండగ రోజే. ఇవాళ రేపు ఎవరికి హాలిడేస్ ఉండవు, స్కూల్స్ ఉంటాయి, ట్యూషన్స్ ఉంటాయి, ఎంతో హరిబరి జీవితంలో కనీసం ఆ పండుగ రోజైనా పర్వదినంగా నడుపుకోవాలని ఆశిస్తున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళకి ఈ పండుగలో ఒక విశిష్టత
ఏమైతే ఉందో అది తెలియట్లేదు. అవును. అంటే మీకు పల్లెటూరులో కనుక ఇలాంటి పండగ వాతావరణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మన సిటీలో ఉండిపోయి మరి చాలా మటుకు అంత విస్తృతంగా చేసుకోలేకపోతున్నాం. అవును. అదే పల్లెటూరులో కనుక ఈ యుగాది ఒక సంబరాలు జరిగితే కనుక అది ఎలా జరుగుతుందంటారు? గ్రామాల్లో అన్నారు, గ్రామాల్లో వాళ్ళు చాలా ఆనందంగా, అంటే ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి అయితే ఒక చినుకు తొలకరి జినుకు వస్తుంది అంటారు. అప్పుడు మనకు పంటలు వేసుకోవాలి, ధాన్యాన్ని వేయాలి అని వాళ్ళు ఒక ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఏమి పట్టణాల్లో ఉండటం వల్ల ఏ దాన్ని ఆనందించలేకపోతున్నాం. పండగ రోజు అసలు సెలవు దొరికేదే చాలా కష్టంగా ఉంది ప్రస్తుత జనరేషన్కి. అసలు పండగ రోజు లీవ్ పెట్టాలన్న ఇది కూడా టైం కూడా ఉండట్లేదు. వాళ్ళ తప్పు కాదు, అది టైం ఉండట్లేదు. ఎందుకంటే ఆఫీసులు జనరేషన్ మారింది, ఒత్తిడి ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఒత్తిడి. పండగ రోజు కూడా ఆనందంగా ఉందాము ఫ్యామిలీతో ఉందాం, ఎక్కడో జరుగుతుంది అది. పూర్తిగా పోయిందని చెప్పలేం, జరుగుతుంది. కానీ దాని అంతరార్థం తెలుసుకోవట్లేదు. పండగ అంటే 10 మందితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం, అదొక వేడుక. దాని అంతరార్థము అసలు ఆ అరిషడ్వర్గాల్ని జయించటము, ఆ షడ్రుచులు ఏంటి, ఆ షడ్రుచులు ఎందుకు ప్రవేశపెట్టారు, ఇది ఎంతమందికి మనకు అవేర్నెస్లో ఉంది చెప్పండి. షడ్రుచులు పచ్చడి చేస్తాం, బూరెలు చేస్తాము, అన్నీ తింటాం, కానీ అది దేవుడికి కూడా సమర్పిస్తాం. కానీ ఎంతవరకు మనము దానిలోని అంతరార్థాన్ని తెలుసుకున్నాం కదా. ఆ షడ్రుచులు మనకి ఎందుకు పెట్టారంటే మనలోని షట్చక్రాలు ఉన్నాయి కదా, అవి కూడా అవేకనం అవుతాయి. ఓకే. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా అవేకనం అవుతాయి. ధ్యానం చేయని వాళ్లకు, పిల్లలకు, పెద్దలకు, అసలు ఇది తెలియని వాళ్లకు ఆ షడ్రుచుల అర్థం ఏంటి, ఆ జీవితం ఏంటి అనేది భౌతికంగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అందరూ ఆనందంగానే ఉంటారు, అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో ఉగాది పచ్చడి ఉంటుంది. ఉగాది పచ్చడి లేని ఇల్లు ఉగాది రోజు ఉండదు. కానీ దానిలో అంతరార్థం ఏంటంటే షడ్రుచులు ఈ మన జీవితంలో సుఖము దుఃఖము అన్నింటినీ పారద్రోలేయాలి. ఆ రోజు తీసుకున్న సంకల్పం మనకు విశిష్టమైన సంకల్పం అన్నమాట. అది విశిష్టమైన దినం కాబట్టి దానికి విపరీతమైన విశిష్టమైన శక్తి, ఏ సంకల్పం అయితే మనం తీసుకుంటామో ఆ సంకల్పానికి ఆ విశిష్టమైన శక్తి తోడ్పడుతుంది. ఆ రోజు నుంచి అయినా మన జీవితాన్ని మంచి మార్గంలోకి తిప్పుకోవాలి అన్న సంకల్పం. ఏదైనా దుర్గుణం ఉందనుకోండి, ఈరోజు నేను ఇది చేయను, ఈరోజు నుంచి ఇది నాకు తెలుగు సంవత్సరాది, నేను తెలుగు వాళ్ళము, అలా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఏదో ఒక రోజు వాళ్ళు నిర్ణయించి పెట్టుకున్నారు. అలాగే ఈ మనకు తెలుగు వాళ్ళకు ఉగాది సంవత్సరాది, ఉగాది ఆరంభం. ఇలా యుగంలో ప్రతి ఒక్క యుగంలో మార్పు చెందుతూ దాని విశిష్టతని మనం తెలియక వదిలేసుకుంటున్నాం, కోల్పోలేదు, తెలియక వదిలేసుకుంటున్నాం. అది తెలిసి మనం అవేర్నెస్ చేసామంటే, మన పిల్లలకి కూడా చెప్పుకున్నామంటే ఆ పద్ధతిలా ఉంటుంది, దాని అర్థం తెలుస్తుంది, దాని జీవన విధానం తెలుస్తుంది, మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ప్రతి యుగాదికి ఒక పేరు ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ యుగాదికి క్రోధినామ సంవత్సరం అనేసి పేరు ఇచ్చాం. అలాగే ఈ ప్రతి యుగాదికి వేరే ఒక పేరు ఇవ్వడం వెనకాల కూడా విశిష్టత ఉందంటారు? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు పంచాంగాలు చెప్తారు, వాళ్ళకి ఇంకా బాగా తెలిసిపోతుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. కరెక్ట్ ఆస్ట్రాలజర్ అయితే కరెక్ట్గా గ్రహస్థితిని చెప్తారు. అందులో కూడా చాలా జ్ఞానం ఉంది. ఈ రోజు నుంచి మనకు క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. నిన్న అమావాస్య అయిపోయింది, ఈ రోజు శుద్ధ పాడ్యమి, ఈ రోజు మనకు క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. ఒక్కొక్క పేరుకు మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి తెలుగులో. ప్రభవ, విభవ, అలా 60 పేర్లు ఉన్నాయి, 60 సంవత్సరాలు ఉన్నాయి. మన జనము, మన ప్రజలు కూడా షష్ఠి పూర్తం చేసుకుంటారు. ఈ 60 సంవత్సరాల పూర్తి రొటేషన్ అయినప్పుడు మళ్ళీ ప్రభవాకి పోతే, అంటే వాళ్ళు పుట్టిన సంవత్సరం నుంచి 60 అయిపోయి మళ్ళీ పుట్టిన సంవత్సరం వస్తే 60 వసంతాలు దాటినట్టు. అందుకే వాటిని వసంతాలని కూడా పేరు పెట్టారు. వసంతాలని కూడా పేరు పెట్టారు. ఆ 60 వసంతాలు దాటిన తర్వాత మనకు
షష్ఠి పూర్తి కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. 60 దాటిన తర్వాత అందుకే చిన్నపిల్లల్లాగా మారిపోతారు అంటారు. యుగానికి పండుగకు ఎంత కోరిలేట్ అయ్యి ఉంది చూడండి. మనం 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే 60 వసంతాలు కంప్లీట్ అయినట్టు. ఈ ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థము మన సంస్కృత భాషలో ఉన్నాయి. మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము, సంస్కృత భాషలో ఉన్నాయి. ఇప్పుడు క్రోధీనామ సంవత్సరం, శర్వరీనామ సంవత్సరం, ప్రభవానామ సంవత్సరం, అలా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ తెలుసుకొని ఆ సంవత్సరంలో ఎలా ఉంటుంది అన్నది మనకు ఆస్ట్రాలజీ చూసి వాళ్ళు గ్రహస్థితిని చూసి వాళ్ళు చెప్తారనమాట. దాన్ని బట్టి నిర్ణయం కూడా చేస్తారు. ఈ సంవత్సరం అంతా ఇలా కరువు కాటకాలు ఉంటాయి, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, అలా వాళ్ళు గ్రహస్థితిని బట్టి చెప్తారనమాట. దానికి దీనికి ఇలా రిలేట్ అయ్యి ఉంటుంది. మనం యుగాది రోజుని కొత్త బట్టలు వేసుకుంటాం, మరి అలాగే మన బంధుమిత్రులతో సపరివారంతో మరి ఎంతో సంతోషంగా ఉంటాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి మనం ఏంటంటే కనుక ఉగాది గుడికి వెళ్తాం. అక్కడ మరి ఈ రోజున ఏంటంటే ఆస్ట్రాలజీ చెప్తారు, అంటే ఏడాదికి సరిపడా పంచాంగం చెప్తారు. ఆ పంచాంగంలో మరి ఆ చెప్పేవన్నీ కూడా మరి గ్రహస్థితిని బట్టి ఎలాంటి రాబోతుంది, మరి రాజు స్థానంలో ఏ గ్రహం ఉంటే కనుక మనకి ఎలాంటి ప్రభావం చూపుతుంది, మరి ఎలాంటి గ్రహం మరి ఎలాంటి స్థానంలో ఉంటే, మంత్రి స్థానంలో ఉంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది. సో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల ఒక సైంటిఫిక్ అర్థమేనా ఉందంటారా? ఇదైతే గ్రహస్థితిని బట్టి వాళ్ళు చెప్తున్నారు. అది మన జీవితం మన చేతిలో అని చెప్తారు కదా మనకు మన గురువు గారు. అది ఏంటంటే గ్రహస్థితిలో నడిచే వాళ్ళకి అది ఓకే, కానీ మనం ఒక అడుగు ముందుకేసి ఆధ్యాత్మికంగా ఎదిగి మనమే ఆత్మ, మనమే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు మన జీవితానికి ఏ గ్రహస్థితులు అందవు, అందుబాటులోకి రావు. మన జీవితం మన చేతిలో మనం ఇష్టమైనట్టు మార్చుకోవచ్చు. కాబట్టి అది ఉంది, ఆస్ట్రాలజీలో ఉంది, గ్రహస్థితి ఉంది. అది ఫిజికల్గా వాడు ఆ అనుభవించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సైంటిఫిక్గా అంటారా, ఇంకా గ్రహస్థితులు మనం చూస్తాం. సూర్యుడు వస్తాడు ఈ టైంకి వస్తాడు, అది గ్రహస్థితే కదా. చంద్రుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తారు అంటారు, అది గ్రహస్థితే కదా. అంటే గ్రహస్థితులు లేవు అని చెప్పట్లేదు, గ్రహస్థితులు ఉన్నాయి, వాటిని కూడా మార్చుకునే శక్తి ఆధ్యాత్మికతలో ఉంది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మేడం. వాటిని కూడా మార్చుకొని మన జీవితాన్ని మనము నిర్ణయించుకొని మనం పాలించే విధంగా మనం తీసుకోవచ్చు. అది ఒక్క ఆధ్యాత్మికలోనే ఉంది, ఆధ్యాత్మికతలోనే ఉంది. కాబట్టి ఆ ఆధ్యాత్మికతకు వెళ్ళాలన్నా కూడా ఆ వెళ్ళిన రోజు కూడా మనం పర్వదినంగా చేసుకుంటాం. ఈరోజు నేను ధ్యానానికి వచ్చాను, నాకు అది ఎంతో ఉన్నతమైన దినం, దాన్ని కూడా నేను సెలబ్రేట్ చేసుకుంటా. యాక్చువల్గా నేను 2004లో ఎంటర్ అయ్యా, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు వచ్చిందంటే నేను ఈ రోజు ధ్యానంలోకి వెళ్ళాను, అదొక పర్వదినం. ఏదైతే విశిష్టమైన దినమో మన జీవితంలో దాన్ని పర్వదినంగా మార్చుకుంటున్నాం. ఈరోజు మనం ఉగాది కాబట్టి ఉగాది గురించే చర్చించుకుంటున్నాం. ఉగాది తర్వాత ఎన్నో పండుగలు వస్తాయి, శ్రీరామనవమి వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, ఎన్నో పండుగలు వస్తాయి. దేని ప్రత్యేకత దానికి ఉంది, దేని ప్రత్యేకత. అవి కూడా ఆచారాలన్నీ కూడా ఆధ్యాత్మికతకు కోరిలేట్ అయి ఉన్నాయి, ఏవి విడిగా లేవు. ఇప్పుడు మనం ఉగాదిలో ఏం చెప్పుకుంటున్నాం, షడ్రుచుల గురించి చెప్పాం. షడ్రుచుల్లో ఆధ్యాత్మికతకి పొంతనుందా లేదా? ఉంది కదా. ఆ అరిషడ్వర్గాల్ని జయించడమే ఈ షడ్రుచులని మనం తీసుకోవడం, సుఖ సంతోషాలు అనుభవించడమే ఉగాది పండగ. ఆ రోజు తీసుకున్న సంకల్పమే బలమైన సంకల్పం అని చెప్పుకున్నాం ఇంతకు ముందు కదా. అందుకనే దాన్ని ఒక పర్వదినంగా మార్చుకుంటున్నాం. ఇలాగ మీ జీవితంలో మీకు ఏది స్పెషల్ డే ఉంటుందో దాన్ని పర్వదినంగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీ పుట్టినరోజు మీరు పర్వదినంగా సెలబ్రేట్ చేసుకుంటారు, అదొక వేడుక చేసుకుంటున్నారు. అలాగా మనం ఈ ఉగాదిని అంత ఆనందంగా వేడుకగా మార్చుకొని మనమే జీవించి చూపించాలి నెక్స్ట్ జనరేషన్కి. ఇక మీదట ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా 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 మార్పులు రావచ్చు, టెక్నాలజీ ఇంకా 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 పెరగవచ్చు, కానీ మన ఆచారాల్ని వదులుకోకూడదు. మన ఆచారాలు ఎందుకు వదులుకోకూడదు అని ఎంత ఘంటాపదంగా చెప్తున్నా అంటే దాంట్లో ఎంతో ఆధ్యాత్మికత, ఎంతో ఆరోగ్యము కూడి ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మామిడాకులు కట్టినప్పుడు ఎంతో మనకు ఆక్సిజన్ వస్తుంది,
తులసి ద్వాదశి చేస్తాం. ఆ రోజు తులసి మొక్కని ఇంట్లో పెట్టి పూజ చేసి హారతులు ఇస్తాం. ఎందుకు? ఆ రోజు ఆ రూమ్ అంతా ఆక్సిజన్తో నిండిపోతుంది. ఇవన్నీ అర్థాలు లేకుండా పెట్టలేదు వాళ్ళు. మనం సైంటిఫిక్గా ఆలోచించలేదు. సైంటిఫిక్గా ఆలోచిస్తే అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏ పద్ధతి కానీ సైంటిఫిక్గా తీసుకుంటే ఇవాళ రేపు నాసా వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు ఓం వస్తుంది సూర్యుని. అది ఎప్పుడో మన వేదాల్లో రాసి పెట్టారు. ఇవాళ వీళ్ళు టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి సైన్స్తో కోరిలేట్ చేసి చెప్తే కానీ అర్థం కావట్లేదు. కాబట్టి మనం సైంటిఫిక్గా దాన్ని కొంచెం కోరిలేట్ చేసి మన జీవితాన్ని కూడా ఆనందంగా మలుచుకోవచ్చు. ఉగాది పచ్చడి తిన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, ఆ చేదు పులుపు కారం తీపి నీ జీవితంలో కష్టం వచ్చినా పులుపు వచ్చినా చేదు వచ్చినా దాన్ని కూడా అంత ఆనందంగా స్వీకరిస్తే నువ్వు జీవితమే ఆనందంగా అనుభవించవచ్చు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ మేడం, మన ప్రతి ఏటా అంటే ప్రతి యుగాది ఏంటంటే ఇప్పటిదాకా 3 యుగాదిలో మనం ఏంటంటే పేరవరంలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ 4వ యుగాది కూడా మనం ఇవాళ పేరవరంలో ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో పేరవరం విశిష్టత, అక్కడ ఒక పిరమిడ్ గురించి మీరు చెప్తారా మీ మాటల్లో? ఒక్క పేరవరమే కాదు, ఒక కొట్టాల కాదు, ఒక కడతాల్ కాదు, ఏ పిరమిడ్లో విశిష్టత లేదు చెప్పండి. ఎస్, అదొకటి గొప్ప అని కాదు, ఇదొకటి తక్కువ అని లేదు. ప్రతి ఒక్క పిరమిడ్కు దాని విశిష్టత దానికి ఉంది. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక పిరమిడ్కి వెళ్ళేవాళ్ళం ధ్యానానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమయ్యిందంటే ప్రతి ఒక్కరికి హెల్త్ బాగా అయ్యేది. ప్రతి ఒక్కరికి హెల్త్ బాగా, ఏంటబ్బా ఇందులో విశిష్టత ఏముంది అని మేము కొంచెం తనిఖీ చేసుకున్నాం. మాకు మేమే ఒక గ్రూప్ వెళ్ళేవాళ్ళం, మాకు మేమే చూసుకుంటే అందులో వచ్చే ఎనర్జీ, ఆ పిరమిడ్లో ఒక క్రిస్టల్ పెడితే ఆ క్రిస్టల్ ద్వారా వచ్చే ఎనర్జీ అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. అందుకే అక్కడ మనకి హెల్త్ బాగా అవుతుంది. అలా ప్రతి ఒక్క పిరమిడ్కి ఏదో ఒక స్పెషల్ ఉంది. ఇవాళ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, రేపు కడతాల్లో మనం ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటాము. అలా ఇప్పుడు కర్నూలులో మనం గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకుంటాం, బెంగళూరులో ఒకటి చేస్తాము. అలా ప్రతి ఒక్క పిరమిడ్కు విశిష్టత ఉంది. ఒక్క పేరవరం అని కాదు, పేరవరంలో ఏంటంటే వాళ్ళు ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 3 days చేస్తారు, ఒక్కోసారి 5 days చేస్తారు. వాళ్ళకు అది నిర్ణయించుకున్నారు. మనం కడతాల్లో డిసెంబర్లో నిర్ణయించుకున్నాం. అలాగే సారు మనకి గురువు గారు ప్రతి ఒక్క పిరమిడ్లో విశిష్టతను చూపించారు, అనుభవింపచేశారు. అది పండగకొక మనం పండగ నుంచి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళని చూడండి, పిరమిడ్ దాకా వెళ్ళి అంటే ప్రతి ఒక్కటి పర్వదినమే. పిరమిడ్లో చేసినప్పుడు మనకి హెల్త్ బాగైందంటే అది ఆ రోజు మనకి పర్వదినమే కదా. కరెక్ట్. ఆ విశిష్టమైన దినాన్ని మనం పండగ దినంగా జరుపుకుంటున్నాం. ఇది యుగాది కాబట్టి యుగాది పేరుతో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ధ్యానం యుగాది అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తారు? ధ్యాన యుగాది అంటే మనము ఇది గ్రహస్థితి పట్టి పంచాంగం చెప్తారు, అది భౌతికంగా. మరి ఇప్పుడు నక్షత్ర గమనం జరుగుతుంది, అది గ్రహస్థితిని బట్టి. ఇదంతా భౌతికంగా మనం చూస్తున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మికంగాలోకి వెళ్ళినప్పుడు మన గ్రహస్థితిని మనమే మార్చుకుంటున్నాం ఆ రోజు. ఎందుకంటే మనం చూడండి, ఒక పర్వదినం రోజు సంకల్పం చేసుకుంటే అది శక్తివంతంగా ఉంటుంది అనుకున్నాం మొదట్లో. అది మనం ఆ రోజు ధ్యానం చేసుకున్నామంటే ఆ ధ్యానంలో మనం విశిష్టమైన ఎనర్జీని పొందుతాం. ఎనర్జీయే కాదు, శక్తే కాదు, జ్ఞానం కూడా పొందుతాం. జ్ఞానం కూడా ఎందుకంటే అది పర్వదినం. ఆ రోజు మనకి మాస్టర్స్ కానీ, సూర్యుడు చంద్రుడు కానీ, గ్రహస్థితి కానీ, గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆ రోజు. గ్రహస్థితి అంటే గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఆ రోజు. నక్షత్ర గమనం అంటే ఆ రోజు అవి కూడా ఆనందంగా ఉంటాయి. ఆ ఆనందాన్ని ఒక ఎనర్జీ రూపంలో విడుదల చేస్తాయి.
ఎస్ ఆ ఎనర్జీని ఒక ధ్యానం ద్వారా, ఒక తపస్సు ద్వారానే మనం స్వీకరించాం. మన మహర్షులందరూ ఇలాంటి దినాలనే వాళ్ళు ఉపయోగించుకొని ఎంతో జ్ఞానాన్ని మనకి అందచేశారు. వాళ్ళు అందచేసిన జ్ఞానం వల్ల ఈరోజు భారతదేశం ఇంకా ఇంత వెలుగుతూ ఉంది. పండగ అంటే ఒక్కరోజు పండగ కాదు, ఏ రోజు విశిష్టత ఉందో ఆ రోజు పండగ. ఎస్ ఈరోజు మనకు ఉగాది విశిష్టత, ఉగాది పండగ. శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి పండగ. వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి. ఇప్పుడు వరలక్ష్మి అంటారు, లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి గురించి మనకు సారేం చెప్పారు? సర్వీస్, సేవ. నువ్వు ఎప్పుడైతే 2 చేతులతో సేవ చేస్తావో ఆ 2 చేతులకి నీకు పొందుతావు. ఏది పొందాలనో అది పొందుతావు. అలాగా అది ఒక పర్వదినం, ఇది ఒక పర్వదినం. కృష్ణాష్టమి అంటాం, అదొక పర్వదినం. అన్ని పర్వదినాలని మనం జీవితంలో ఆధ్యాత్మికతకు సైన్స్కు సమకూర్చుకొని చూసుకొని అనుభవించిన రోజు అస్సలైన పర్వదినం. ఆ రోజు మనం రత్నంలా మారుతాం అన్నమే పర్వదినం అని. ఎప్పుడైతే మనం ఈ జీవితాన్ని మన చేతులకు తీసుకొని మనం ఆనందిస్తామో అదే పర్వదినం, పండుగ. ఆ గ్రహస్థితి కూడా మనకు అనుకూలంగా ఆ రోజు మనకి హెల్ప్ చేస్తుంది. ఎస్. ఇంకా ఈ ఉగాది రోజుని ఇంకా ఏమేమి చేస్తారు మేడం? అంటే ఒక తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన పిరమిడ్ మాస్టర్స్ కానీ ఈ ఉగాది రోజుని మరి ఏమేమి కార్యాలు చేస్తే మంచిదంటారు? ఏమేమి చేస్తే ఇంకా ఈ ఒక ఫెస్టివల్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం? మనం ఉగాది పండగ దినం పండగ చేసుకుంటున్నాము అంటేనే, ఒక పండగ అంటేనే మనము దేహశుద్ధి చేస్తాం, తలస్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం. నూతన వస్త్రం ఎందుకు వేసుకుంటాం? ఆనందంగా గడపాలని. నూతన వస్త్రం వేసిన రోజు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మామూలుగా రోజు వేసుకునే బట్టలు వేసుకున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది గమనించండి. తేడా ఉంటుంది కదా? తేడా ఉంటుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది. తలస్నానం చేసిన రోజు మనం ఎంత శుద్ధంగా ఉంటాము, ఎంత ఫ్రెష్గా ఉంటాము. అబ్బా తల మీద భారం అంతా తొలగిపోయింది అంటాం. మరి మామూలు రోజుల్లో ఎందుకు తలస్నానం చేయము, ఎందుకు ఉండదు? చేస్తాము. చేసిన దాని విలువ ఏంటి? తలస్నానం చేసిన రోజు ఉంటుంది కదా, పోదు కదా. అది పండగ స్పెషల్ అంటే అది భౌతికంగా మనము దాన్ని అన్నింటి రూపంలో అనుభవిస్తాం. దేహశుద్ధి, చిత్తశుద్ధి అన్నీ వస్తాయి ఆ రోజు. ఆధ్యాత్మికంగా చెప్పుకున్నప్పుడు ఇవి ఉపయోగిస్తాం, భౌతికంగా చెప్పుకున్నప్పుడు మనము ఆనందంగా ఉంటాం. ఆ ఆనందమే ఆధ్యాత్మికానికి దారి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంటారు, ధ్యానం అంటారు, తపస్సు అంటారు. పిరమిడ్ మాస్టర్సే కాదు, ఎంతోమంది గురువులు, ఎన్నో ట్రస్టులు ఎన్నో రకంగా చెప్తున్నారు. అదంతా ఆత్మజ్ఞానమే కదా. ఆత్మజ్ఞానంలో ముందుకు పోవటానికే కదా. అది ధ్యానము అని మనం పేరు పెట్టుకుంటున్నాం. అది ఏ కాలము ఎప్పుడో తపస్సు అని మన ఋషులు నిర్ణయించి పెట్టిందే కదా. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? ఆధ్యాత్మికంగా. భౌతికంగా అయితే అన్ని చేస్తున్నాం, పిండి వంటలు వండుకుంటున్నాము, ఆనందంగా నలుగురితో కలిసి తింటున్నాము, పక్క వాళ్ళకి పంచుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. దానిలో అంతరార్థం ఏంటి? ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇవన్నీ దారి చూపిస్తున్నాయి. ఎందుకు? మనం తలస్నానం చేసినప్పుడు దేహశుద్ధి అవుతుంది, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మన ఆలోచన విధానమే మారిపోతుంది, నూతనంగా తయారవుతాం. ఆ రోజు గ్రహస్థితి మారుతుంది కాబట్టి, గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మన గ్రహస్థితి కూడా మారుతుంది ఆ రోజు తీసుకున్న సంకల్పానికి. కాబట్టి ఒక ధ్యానంలో ఆ పవర్ ఉంది, భౌతికంగా ఈ పవర్ ఉంది. దాన్ని మనం ఒక్క స్టెప్ ముందుకేసామంటే ఇంకా ఆనందంగా జీవిస్తాం. ఎప్పుడైతే మనం దాని అంతరార్థం తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తెలియనంతసేపు మనకి ఆన్సర్ కోసం వెతుక్కుంటాం, కొట్టుమిట్టాడతాం. ఆన్సర్ తెలిసిన తర్వాత ఎంత ఆనందం ఉంటుంది. అబ్బా నాకు ఈ సమ్ముకు ఆన్సర్ వచ్చేసింది, వెనక పేజీలో తిప్పి చూసుకుంటాం. మనం ఇప్పుడు జనరేషన్కి అయితే ఎలా ఉందో స్టడీస్ తెలియదు, కానీ అప్పట్లో అయితే మనం వెనక తిప్పి చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేది. అలాగా మన జీవితాన్ని కూడా ఒక్కసారి చూసుకుంటే వెనక ఎందుకు నిర్ణయించారు, వెనక ఈ పద్ధతులు ఎందుకు పెట్టారు, ఈ పర్వదినాలను ఎందుకు సృష్టి చేశారు అని వెనక తిరిగి చూసుకుంటే మనం తెలుస్తుంది. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక మాట అంటూ ఉండేవారు, తెలుగువాడు ప్రపంచానికి వెలుగువాడు అవుతాడు అనేసి. అవును, అది దాని గురించి చెప్తారు మేడం? తెలుగువాడే వెలుగు చూపించేది. దేశ భాషలందు తెలుగు లెస్స.
చూడండి, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాకి వెళ్ళినా మన పద్ధతుల్ని పాటిస్తున్నారు, చక్కగా పాటిస్తున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే ఇక్కడికంటే అక్కడే ఎక్కువ పాటిస్తున్నారేమో. మన కల్చర్ ఎక్కడ దాకపోయింది చూడండి. అందుకే పత్రి గారు తెలుగువాడు వెలుగు చూపేవాడు అవుతారు అని చెప్తున్నారు. ఎక్కడైనా దేశ భాషలందు తెలుగు లెస్స మనకి మన నానుడే ఉంది కాబట్టి తెలుగువాడిలో ప్రత్యేకత ఉంది. భారతీయుల్లో మరీ ప్రత్యేకత ఉంది. అంటే వెలుగుతో నిరంతరం సంచరించేవాడు, రమించేవాడు భారతీయుడు. అంటే ఇంకా మరి వెలుగు చూపేవాడే కదా. పత్రిజీ చెప్పిన ప్రతి వాక్యంలోనూ ప్రతి దాంట్లోనూ అంతరార్థం దాగి ఉంది. మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే ఆయన ఒక్క సెంటెన్స్ చెప్పేస్తారు, ఆ సెంటెన్స్ మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఎంత కూడా అర్థం ఉంటుందో చూడండి మీరు కదా. మరి నేను ఈరోజు ధ్యానంలోకి వెళ్ళిన రోజు నాకు గుర్తుంది, దాన్ని నేను ధ్యాన బర్త్డే అని చేసుకుంటాను. అదొక పర్వదినం. ఎందుకంటే ధ్యానంలో ఎంత ఆనందం ఉందో అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఆ సముద్రం కానీ నది కానీ స్విమ్మింగ్ చేసేవాడికే తెలుస్తుంది ఎంత లోతుంది అని. చేయని వాడు ఒడ్డున ఉన్న వాడికి ఏం తెలుస్తుంది? తెలియదు. అందుకని ధ్యాన ఉగాది అంటే కనీసం ఈ ఉగాది రోజైనా మనం ధ్యానంలోకి అడుగుపెట్టి దాని విలువ తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉగాది పండగ అర్థం తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తే మన జీవితాన్ని షట్రుచులు ఎంత ఆనందంగా తింటున్నామో మనల్లో ఉన్న దుర్గుణాలు కూడా పోగొట్టుకొని ఒక రత్నంలా వెలుగుతాం. ఈరోజు తీసుకున్న సంకల్పం మన జీవితాన్ని మార్చేస్తుంది. అది మన నిర్ణయం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం ప్రతి పండగ రోజుని మన ఇంటి ముందు ఒక ముగ్గు పెట్టుకుంటాం, దాని గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాం కొన్ని సందర్భాల్లో, సంక్రాంతి అప్పుడు. మిగతా రోజుల్లో కనీసం ముగ్గైనా పెట్టుకుంటాం. ఆ ముగ్గు కూడా ఏంటంటే ఈ పిండితో తయారు చేసిన ముగ్గు పెట్టుకుంటాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ముగ్గు పెట్టుకోవడం అంటే మనము ఇంతకుముందు ముగ్గు పిండిలో బియ్యం పిండి కలిపేవాళ్ళం. ఓకే, పూర్వకాలము ముగ్గు పిండితో బియ్యం పిండి కలిపేవాళ్ళం. ఇప్పుడు అంటే బండలు వచ్చాయి, నాజుగా మనం మార్బుల్ వేసుకుంటున్నాము, వెట్టిఫైల్ టైల్స్ వేసుకుంటున్నాం. కానీ పూర్వకాలం ఇళ్లలో పేడతో అలికేవాళ్ళం. కరెక్ట్. పేడతో అలికి ముగ్గు పిండిలు బియ్యం పిండి కలిపేవాళ్ళు, ఆ ముగ్గులు పెట్టేవాళ్ళు మన తెలుగునాడులో. ఆ ముగ్గులు పెట్టడము ఆ పేడతో అలకటం వల్ల, తుడవటం వల్ల ఏమవుతుందంటే క్రిములు ఏవైనా ఉంటే, ఆ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే, వైరస్ ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత చిన్న చీమలు దోమలు అవి ఏమైనా వస్తే ఆ ముగ్గు దగ్గర ఆగిపోతాయి. దాన్ని తీసుకుంటూ స్వీకరిస్తే అక్కడ ఆగిపోతాయి, లోపలికి రావు. ఆ బ్యాక్టీరియా కానీ ఆ జీవులు కానీ వైరస్ కానీ ఇప్పుడు మామిడాకు కడతాము, ముగ్గు పెడతాము, ఇవన్నీ ఎందుకు? ఆ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ లోపలికి రాకుండా ఉండడానికి. ఆ పేడతో అలికినప్పుడు అది మనం గోమూత్రము కానీ గోమలం కానీ ఎంత విశిష్టంగా చెప్పుకుంటాము. దానివల్ల పూర్వకాలము వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇన్ని డాక్టర్లు కానీ, ఇన్ని ఫెసిలిటీస్ కానీ, ఇంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయా? లేవు కదా. వాళ్ళు మరి అంత ఆరోగ్యంగా అంత కాయ కష్టం చేస్తూ ఎలా బతికారు? మరి తోటలకు వెళ్ళేవాళ్ళు, పంటలు పండించేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి అంత శక్తి ఎలా ఉండేది? ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ రాకుండా ప్రతి ఒక్క పండగ దినాన్ని అలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. మనం కొంచెం ముందు ఒక అడుగు ముందుకేసి టెక్నాలజీ పెరిగిపోయి, వ్యాపకాలు పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆరోగ్యాలు అనారోగ్యంగా మార్చుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఇలా మార్చుకున్నాం. మన జీవితాన్ని మనమే మార్చుకున్నాం, మన ఆలోచనతో మనమే మార్చుకున్నాం. అందుకని ఈ ముగ్గు పెట్టడమైనా ఒక విశిష్టత, మామిడాకు కట్టడం ఒక విశిష్టత, తులసి మొక్కను పెంచడం ఒక విశిష్టత, అవన్నీ గోవును పెంచడం ఒక విశిష్టత. ఎందుకంటే ఇప్పుడు తులసి మాత అంటాము, 24 hours ఆక్సిజనే రిలీజ్ చేస్తుంది. పెరటి మొక్క తులసి మొక్క ఉండాలి అంటారు. ఎందుకు? ఆక్సిజన్ 24 hours రిలీజ్ చేస్తుంది. బయట మనకి గోశాలు ఉండాలి, గోవులను పెంచుకోవాలి అని చెప్పారు. ఎందుకు?
గోమాత 24 అవర్స్ మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళేమో గో హగ్గింగ్ అని పెట్టారు కదా, కౌ హగ్గింగ్ పెట్టి ఎన్నో డాలర్స్ తీసుకుంటున్నారు. మనం ఇంట్లో ఉన్నది మన ఆచారాన్ని మనం వదిలేసుకుంటున్నాము, ఎక్కడి కల్చర్నో తీసుకుంటున్నాం, మన కల్చర్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్క రోజు మనము చేయవలసిన ఆచారాలే, కానీ పండగ రోజు చేసుకొని వదిలేస్తున్నాం. ఇప్పుడు మనకు గోశాల అంటే గోవును పెట్టుకొని పోషించే స్తోమత లేదు, మనకి ప్లేసెస్ లేవు, స్థలాలు లేవు, ఇల్లులు కూడా అలా లేవు. కాలంలో పాటు మనం మారాం, మనం ఫ్లాట్స్ కట్టుకొని మనం మారాం, మన జీవన విధానాన్ని మనం మార్చుకున్నాం. కాబట్టి బొట్టు పెట్టుకుంటాము, ముగ్గు పెడతాము. ముగ్గుకి ఎంత విశిష్టత ఉందో స్త్రీ ధరించే బొట్టుకు కూడా అంతే విశిష్టత ఉంది. బొట్టు పెట్టుకుంటాం. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? పండగ రోజు ఎంతో చక్కగా తయారవుతారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతో చక్కగా తయారవుతారు. వ్రతం అంటారు, ధోతి కట్టుకుంటారు మగవాళ్ళు. ఆ విశిష్టత అంతా ఎక్కడ మన దగ్గర రోజు నడవదు కదా. బయటకు వెళ్తాం, ధోతి కట్టుకొని పోతే ఎలా ఉంటుంది? బాగోదు. అందుకని మనం మారాం. కానీ ఆ పండగ రోజు అయినా ఆ ఆచారాలు పాటిస్తే కొన్నైనా మనం ఆనందంగా జీవించవచ్చు. ముందు చెప్పుకున్నట్టే తలస్నానము, కొత్త వస్త్రాలు, మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకొని ఆ రోజు ఎంతో ఆనందంగా అందరితో పంచుకుంటూ తింటాము. నెక్స్ట్ డే ఉండవు. మరో రోజు అన్నీ మాయం. కాలం కూడా అలాగే మారిపోయింది. మన తప్పు కూడా కాదు, మన వ్యక్తిగతంగా ఆలోచన మార్పు. కాలం అంటే అదే సూర్యుడు ఉన్నాడు, అదే చంద్రుడు ఉన్నాడు, అదే రాత్రి వస్తుంది, అదే పగలు వస్తుంది. వాళ్ళు మారలే, మనం మారాం. మన ఆలోచించే విధానం మారింది, మన జీవన విధానం మారింది, పద్ధతి మారింది. ఆచారాలు ఎందుకని కొట్టేసే స్థితికి మనం వచ్చాం. ఈ ఆచారాలన్నీ ఊరికే పెట్టారా? ఏది ఊరికే పెట్టలేదు కదా. ఇప్పుడు మనం ముగ్గు గురించే చర్చించుకున్నాము. మరి వైరస్ బ్యాక్టీరియా రాదు కదా. మనం కరోనాలో ఎంత వైరస్ ఎంత అనుభవించారు. మన ఒక ఆచారాన్నైనా కరెక్ట్గా మనం ఫాలో అవుతాం. ఇప్పుడు కరోనా వచ్చిందని కాళ్ళు చేతులు 10 సార్లు కడుగుతున్నాం. మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో ఏం చెప్పారు? బయట నుంచి వస్తూనే చెప్పులు వదిలేసి కాళ్ళు కడుక్కొని రావాలి అని చెప్పారు. మనమంతా చిన్నప్పుడు ఎలా పెరిగాం? స్కూల్ నుంచి వస్తూనే యూనిఫామ్ చేంజ్ చేయాలి, చెప్పులు వదిలేసేయాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఫ్రెష్గా తయారవ్వాలి. ఇప్పుడు టైం ఎక్కడ ఉంటుంది? వెంటనే ట్యూషన్స్, వెంటనే క్లాసులు. మరి మన ఆరోగ్య సూత్రాలని మనం పాటిస్తున్నామా? మన ఆచార పద్ధతులను మనం పాటిస్తున్నామా? ఇక్కడ ఒకరిని గురించి స్పెసిఫిక్గా మనం చెప్పట్లేదు, మన పండగ దినాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. పండగ దినం చేసే ఆచారాలు మరుసటి రోజు చేయట్లేదు. కనీసం 50% ఆచరించిన మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అందుకనే పర్వదినాల్ని వాళ్ళు సృష్టి చేసి పెట్టారు. వాళ్ళు జీవన విధానం కూడా వారానికి ఒకసారి పేడతో ఇల్లు తుడుచుకునేవాళ్ళు, ముగ్గు పెట్టుకునేవాళ్ళు. మనకు టైం ఎక్కడుంది? మనకు ఆ పద్ధతి ఎక్కడుంది? అసలు అవకాశం ఎక్కడుంది? అసలు కర్రలు పొయ్యి పెడతాము, కర్రల పొయ్యి మీద వంట చేస్తారు. ఆ పొగ వల్ల దోమలన్నీ పోతాయి. ఇప్పుడు మనకి ఎన్ని దోమలు ఉంటున్నాయి? డోర్ తీస్తే దోమలు. ఏ ఏరియాలో లేవో చెప్పండి. అన్ని ఏరియాల్లో దోమలు ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళు కర్రలు పొయ్యి, బొగ్గులు పొయ్యి, ఆ పొయ్యిల మీద వంటలు చేసేవాళ్ళు. ఆ పొగ వల్ల చుట్టూ ఉన్న మనకి పొల్యూషన్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేది. సాంబ్రాణి వేసేవాళ్ళు. సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఏమవుతుంది? ఆ సువాసనకి మన ముక్కులో ఉన్న జ్ఞాననాడులన్నీ వికసిస్తాయి. జ్ఞానేంద్రియం అది పని చేస్తుంది. మనం ఆ వాసన పీల్చినప్పుడు అందులోని పార్ట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. పండగ రోజంటే మనం సాంబ్రాణి వేసుకుంటాం, కొన్ని పండగలకి వేస్తాం, మరి మామూలు రోజుల్లో వేసుకోవట్లేదు. అంటే ఇక్కడ మన ఆచారాన్ని మనం ఏం చేసాము? తుంగలోకి తొక్కేసాం. అంతే కదా. పోయింది, మన ఆచారం పోయింది. అందుకే మన ఆరోగ్యం పోయింది. అందుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లోకి వెళ్తున్నాం.
ఇవి కొన్నైనా మనం పాటిస్తే ఆచార వ్యవహారాలు అనేవి ఆరోగ్యం కోసం అని తెలుసుకొని మనం ఆచరించిన రోజు మన ఆరోగ్యము మన చేతిలో కొంతవరకైనా ఉంటుంది. మనం ఒరిజినల్గా మనం చేసుకునే మజ్జిగలు, నిమ్మకాయ రసాలు, మామిడి పండు రసాలు అన్నీ వదిలేసి మాజాలు, కూల్ డ్రింకులు తాగుతున్నాం. మరి ఆరోగ్యం ఎక్కడి వరకు ఉంటుంది? అదే పండుగ రోజు మనం అవన్నీ తాగం. నాన్ వెజ్ ముట్టరు ఆ రోజు. పండగ అని నాన్ వెజ్ ముట్టరు, గుడికి వెళ్ళాలని నాన్ వెజ్ ముట్టరు. ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటారు మాంసాహారులైనా. మరి అది ముట్టిన రోజు గుడికి వెళ్ళరు, మరి అది నిషిద్ధమైన ఆహారం కదా. పండగ రోజు తినరే మరి. శుద్ధమైన ఆహారం అయితే పండగ రోజు కూడా తినాలి కదా. మరి పండగ రోజు అంత ఆనందంగా ఉన్నదానివి మరుసటి రోజు ఎందుకు ఉండట్లేదు? ఆ అయ్యరంతా అలా ఉంటున్నామా? ఉగాది జరుపుకుంటున్నాం, ఉగాది రోజు ఉన్నంత ఆనందం ఆ సంవత్సరం అంతా ఉంటుందా? ఉండట్లేదు కదా. నువ్వు సంవత్సరం అంతా పాటించొద్దు. ప్రతి పండగకు, లేకపోతే ఏకాదశి రోజు, అమావాస్య రోజు మామిడాకు కట్టుకొని పువ్వుల దండలు పెట్టుకొని అన్నీ చేస్తే మనం కొంచెమైనా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది అందులో. ఎప్పుడైతే మనం ఆ సువాసనమైన వన్నిటిని పీల్చామో అప్పుడు మన శ్వాసనాడులు కూడా యాక్టివేట్ అవుతాయి. మనం ఆ వాసన పీల్చినప్పుడు మన శ్వాసనాడులు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీకు ఆస్తమాకి దారి ఎక్కడ ఉంటుంది? మనం వదిలేసుకున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ మనం వదిలేసుకున్నాం. కాబట్టి అవి ఇప్పటికైనా మనం తెలుసుకొని కొన్నైనా పాటించగలిగితే, ఇప్పుడు మా ధ్యానం చేస్తారే వాళ్ళు చెయ్యరే అంటే వాళ్ళు విశ్వశక్తిని ఆనందంగా ఆరోగ్యంగా తీసుకుంటున్నారు కదా. స్వయంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేయకపోయినా నడిచిపోతుంది. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంచుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. వాళ్ళు కొంచెం చిన్నది వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళు విశ్వశక్తితో బాగు చేసుకుంటున్నారు. భౌతికమైన ఈ పద్ధతులన్నీ మనం ఆచరించినప్పుడు కొంతవరకు మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. పండగలు అనేవి అందుకే వాళ్ళు సృష్టి చేసి పెట్టారు. ప్రతి పండగకు ఒక విశేషమైన ఆహారం పెట్టారు, ప్రతి పండగకు ఒక విశేషమైన దినంగా చూశారు, ప్రతి పండగకు ఒక విశేష దినంగా మార్చి ఆ ఆహారము ఆ ఆచారము చూపించారు. ఇప్పుడు శ్రీరామనవమి చేసుకుంటాము, ఉగాది నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది 9 రోజులకి. ఆ శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం పెడతారు దేవుడికి. ఎందుకు పెడతారు? ఇక రాబోయేదంతా ఎండాకాలము, వేసవి విపరీతంగా పెరుగుతుంది. వడపప్పు పానకం అనేది దేహానికి చలువం చేస్తుంది. అది ఆ రోజు ఒకటే తాగుతాం. ఆ రోజు ఒకటే తాగాలని వాళ్ళు చెప్పలేదు, మనం ఆ రోజు ఒకటి చేసుకొని తింటున్నాం తాత. కానీ అది ఆ సమ్మర్ సీజన్లో, ఆ వేసవి కాలంలో, ఆ 3 నెలలు మనం రోజు కొంచెం వడపప్పు పానకం చేసుకున్నామంటే ఆ వేసవి కాలంలో వచ్చే జబ్బుల్ని అరికట్టవచ్చు. రోజు మనం ఇలా వారానికి ఒక రోజైనా సాంబ్రాణి పొగ ఇంట్లో వేసాము అంటే మన శ్వాసనాడుల్ని మనం యాక్టివేట్ చేసుకొని అందులో ఉన్న ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. ఏ పద్ధతి మనకు ఊరికే పెట్టలేదండి. అన్ని పద్ధతుల వెనక సైన్స్ దాగి ఉంది, దేహానికి సంబంధించి ఉంది. ఇప్పుడు శాకాహారం తీసుకున్న రోజు ఎలా ఉంటాము, మాంసాహారం తీసుకున్న రోజు ఎలా ఉంటాము, తలస్నానం చేసిన రోజు ఎలా ఉంటాము, తలస్నానం చేయని రోజు ఎలా ఉంటాము, నూతన వస్త్రం ధరించిన రోజు ఎలా ఉంటాము, ధరించని రోజు ఎలా ఉంటాము, మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాము, బొట్టు లేకుండా చూసినప్పుడు ఆ ఫేస్ ఎలా ఉంటుంది. ఆ ముఖార వినడానికి అది అందం కదా బొట్టు అన్నది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. నువ్వు ప్రతిరోజు ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుంది. బొట్టు పెట్టుకుంటున్నామా? ప్రతి ఒక్క దానికి ఉంది. మనము పూర్వకాలం పండగ అంటే పిల్లలు జడకుప్పెలు వేసుకునేవాళ్ళు, మీకు గుర్తుందా? జడకుప్పెలు వేసుకొని ఇక్కడ బిళ్ళ పెట్టుకునేవాళ్ళు. జడగంటల కింద పైన బిళ్ళ పెట్టేవాళ్ళు. బిళ్ళ పెట్టి మనకు చిన్న జడాల్ని మళ్ళీ కింద జడకుప్పెలు వేసేవాళ్ళు. ఇక్కడ మనకి పీనియల్ గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ ఏమవుతుంది, అది యాక్టివేట్ అయితే సహస్రారం ఓపెన్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ మనకి వెనక భాగంలో 2 ఉంటాయి. ఆ జడబిల్ల వేయడం వల్ల యాక్టివేట్ అవుతుంది. మగవాళ్ళు పిలక పెడతారు. పిలక పెట్టడం వల్ల అది ఎక్కువ బ్రాహ్మిన్సే పిలక పెట్టుకుంటారు.
ఎందుకంటే వాళ్ళు బ్రహ్మచర్యంలో చరిస్తారు కాబట్టి. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, బ్రహ్మతత్వంతో వాళ్ళు నడుపుతూ ఉంటారు, ఒకరిని నడిపిస్తారు, అది బ్రహ్మచర్యం. అందుకు వాళ్ళు పిలక పెట్టుకుంటారు. ఆ పిలక పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ పీనియల్ గ్లాండ్ వికసిస్తుంది. ప్రతిదీ మనకి దేహానికి అనుకూలంగా ఆచారం పెట్టారు. మన దేహంని మనమే సక్రమమైన పద్ధతిలో ఆచరిస్తే బాగుంటుంది. ఇప్పుడు పిన్స్ పెడతారు, ఇది కాస్త నయం ఇంకా వెనక, ఎందుకంటే ఆ గ్లాండ్స్ అక్కడ యాక్టివేట్ అవుతాయి. బొట్టు పెట్టినప్పుడు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. చీర కట్టినప్పుడు మనకు బొడ్డు మీద చీర కడతారు, ధోతి కూడా మగవాళ్ళు అక్కడే కడతారు. అక్కడ ఏముంటుంది, మణిపూరక చక్రం, దాని మీద ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చి అందులో ఉన్న బ్లాక్స్ ఏవైనా ఉంటే విడిపోతాయి. అందుకని మనకి ఈ చీరకట్టు పద్ధతి, పంచకట్టు పద్ధతి పెట్టారు. కానీ ఇప్పుడు రోజు చేస్తామంటే రోజు చేయలేము. కనీసం ఒక రోజు చేసుకుంటే కొంచెంలో కొంచెం మన ఆరోగ్యం మనం బాగా చేసుకోవచ్చు. అది ఏది లేదనుకోండి, ధ్యానం చేసుకుంటే ఇంకా హ్యాపీ. ధ్యానంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడో దొరకదు కూడా. ఉగాది ధ్యానం, మనం ధ్యాన ఉగాది జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఉగాది రోజు కనీసం ఇవి తెలుసుకున్న విషయాలు మనం ఆచరించి అరగంట అయినా ధ్యానంలో కూర్చుంటే ఈరోజు గ్రహస్థితి మారుతుంది, నక్షత్ర గమనం మారుతుంది. కాబట్టి వాటి నుంచి వచ్చే శక్తిని మనం తీసుకొని మనం తీసుకునే సంకల్పాలకి ముందడుగు వేసినట్టు అవుతుంది. ఆ సంకల్పానికి బలం చేకూరుతుంది. కాబట్టి ఉగాది ధ్యాన ఉగాదిగా మనం మార్చుకొని ధ్యాన ఉగాదిగా అందరి ముందుకు తీసుకెళ్ళి జరుపుకుంటే మన ఆరోగ్యం మన చేతులు. ఎస్ మేడం, మరి ఎంతో అద్భుతంగా మీరు ఈ ఉగాది గురించి చెప్పారు, ఉగాది ఒక విశిష్టత గురించి చెప్పారు. మరి మన ఆచారాలు సంప్రదాయాలు ఎప్పుడైతే మనం పూర్వకాలం నుంచి ఎందుకు పాటిస్తున్నాం, దాని యొక్క వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ అన్నది చాలా అద్భుతంగా విపులీకరించి చెప్పడం జరిగింది. మరి ఎంతోమందికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఎంతో ఈ కొత్త జనరేషన్కి వాళ్ళందరూ సైన్స్ అనేసి అంటున్నారు కదా, ఆ సైంటిఫిక్గా మీరు చాలా అద్భుతంగా విపులీకరించి చెప్పడం జరిగింది. సో ఎంతోమందికి ఈ ఉగాది ఒక విశిష్టత గురించి తెలుస్తుంది. అలాగే మీరు చెప్పిన పద్ధతులన్నీ వాళ్ళు కనుక పాటిస్తే అనుకూలంగా ఉంటుంది. సో వాళ్ళు కనుక పాటిస్తే కనుక మరి ప్రతిరోజు ఉగాదియే, ఉన్నత జీవితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఎస్, బొట్టు పెట్టుకుంటే రోజు మనకు అక్కడ ఆజ్ఞాచక్రం. ఇప్పుడు పిల్లలకి కూడా బొట్టు పెట్టరండి, పిల్లలకి బొట్టు పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క పద్ధతిని పాటించాలి అన్నది నా సందేశం, అంతే, వ్యక్తిగత సందేశం. ఎస్ మేడం, మీకు కూడా మరి ఇంకొకసారి క్రోధినామ ఉగాది సంవత్సర ఒక శుభాకాంక్షలు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. పిరమిడ్ ధ్యాన ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకి ఇద్దరికీ కూడా, ఈ ప్రేక్షక బృందానికి అందరికీ ధన్యవాదాలు. సో ఇదండి ఇవాల్టి సత్యదర్శనం కార్యక్రమం. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ కూడా ఇంకొకసారి క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. శుభం భూయాత్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్